గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ మొంతా తుఫాన్ గురించి మాట్లాడుకుందాం. మొంతా తుఫాను ఆ, ఒక సముద్రంలో చుడుగుండంలాగా ఉంటుంది. అది కన్ను ఆకారంలో ఉంటుంది. భూ ఉపరితలాన్ని తాకుతూ మళ్ళీ పెద్ద పెద్ద అలల ఘాటీతో వస్తుంది. కన్ను ఆకారంలో ఉంటుంది. అది ఆ కన్ను ఆకారంలో సుడిగుండం తిరుగుతూ ఉండంగానే తుఫాను చెలరేగడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఆ సుడిగుండం తిరుగుట కన్నాకారంలో ఉండే దాన్ని ఉపరితలాన్ని తాగుతూ ఉన్నప్పుడు మేఘాలు కూడా అల్లాకుల్లాలం అయిపోతూ ఉంటాయి. మేఘాలు అల్లకుల్లాలం అయిపోయి వీధులు గాలులు బలమైన ఆ, అలలు కూడా రేకెత్తిస్తూ ఉంటాయి. అయితే మొంత అనగా థాయిలాండ్ భాషలో అందమైన పువ్వు, సువాసన అని అర్థం. ప్రతి ఒక్క దేశం కూడా ఒక తుఫానుకు ఒక పేరు పెట్టడం జరిగింది. అవి కొన్ని దేశాలు ఈ తుఫాను రాకముందే ప్రిపేర్ అయిపోయి తన దేశం వంతు వచ్చినప్పుడు ఆ పేరు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏపీకి మొంతా అనే పేరు కూడా థాయిలాండ్ పెట్టడం జరిగింది ఈ పేరుని. ఈ తుఫాను వల్ల చాలామంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా ప్రభావాలు జరిగినాయి. అయితే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టినందుకు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ మొంతా తుఫాన్ గురించి మాట్లాడుకుందాం. మొంతా తుఫాను ఆ, ఒక సముద్రంలో చుడుగుండంలాగా ఉంటుంది. అది కన్ను ఆకారంలో ఉంటుంది. భూ ఉపరితలాన్ని తాకుతూ మళ్ళీ పెద్ద పెద్ద అలల ఘాటీతో వస్తుంది. కన్ను ఆకారంలో ఉంటుంది. అది ఆ కన్ను ఆకారంలో సుడిగుండం తిరుగుతూ ఉండంగానే తుఫాను చెలరేగడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఆ సుడిగుండం తిరుగుట కన్నాకారంలో ఉండే దాన్ని ఉపరితలాన్ని తాగుతూ ఉన్నప్పుడు మేఘాలు కూడా అల్లాకుల్లాలం అయిపోతూ ఉంటాయి. మేఘాలు అల్లకుల్లాలం అయిపోయి వీధులు గాలులు బలమైన ఆ, అలలు కూడా రేకెత్తిస్తూ ఉంటాయి. అయితే మొంత అనగా థాయిలాండ్ భాషలో అందమైన పువ్వు, సువాసన అని అర్థం. ప్రతి ఒక్క దేశం కూడా ఒక తుఫానుకు ఒక పేరు పెట్టడం జరిగింది. అవి కొన్ని దేశాలు ఈ తుఫాను రాకముందే ప్రిపేర్ అయిపోయి తన దేశం వంతు వచ్చినప్పుడు ఆ పేరు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏపీకి మొంతా అనే పేరు కూడా థాయిలాండ్ పెట్టడం జరిగింది ఈ పేరుని. ఈ తుఫాను వల్ల చాలామంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా ప్రభావాలు జరిగాయి.